బంగ్లాదేశ్ నుండి ఇప్పుడు వాస్తవంగా ఇక్కడికొచ్చినోళ్ళు వెనక్కి పరిగెడుతున్నారు బెంగాల్ దగ్గర నుంచి. ఎందుకంటే వీటిటి వ్యవహారాల నేపథ్యంలో. అయితే తాజాగా బీఎస్ఎఫ్ వోళ్ళ సెర్చ్‌లో పాకిస్తాన్ దగ్గర కాశ్మీర్‌లో ఎట్లయితే అడుగున సొరంగ మార్గాలున్నాయో అట్లాగే బోలెడన్ని సొరంగ మార్గాలున్నాయట. బంగ్లాదేశ్ దగ్గర నుంచి భారత్‌లోకి. ప్లస్ వాటర్ ఇటు నుంచి అటు ఎళ్ళేటటువంటి పైప్ లైన్‌లు తూములుంటాయి గదా! వాటిట్లో నుంచి గూడా వస్తున్నారట. అంటే బంగ్లాదేశ్ నుండి భారత్‌లోకి రావడానికి బోలెడన్ని మార్గాలున్నాయన్నటువంటిది బీఎస్ఎఫ్ కనుక్కుంది. ఇప్పుడు ఆర్మీ, బీఎస్ఎఫ్ వీళ్ళకి మన సరిహద్దుల్లో ఎదురవుతున్న అతిపెద్ద సమస్య ఏంటంటే, ఇది విశాలమైన ప్రదేశం. ఒక కిలోమీటర్, 2 కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు. సైన్యం అంతమందిని పెట్టగలుగుతామా? లేదు. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఈ సొరంగ మార్గాలు అటు పక్కన సైన్యాలేమో సహకరిస్తున్నాయి తీవ్రవాదులకి. లేదా ఈ చొరబాటుదారులకి. ఇట్లాంటి వాటిటి ద్వారా ఈ దేశంలోకొచ్చే వాళ్ళ సంఖ్య అతిపెద్ద ప్రమాదం. వాళ్ళొచ్చి ఇక్కడ ఏ ఉద్యోగం, ఉపాధో పొందితే పర్లేదు. ఎందుకంటే మన దగ్గర ఉంటాయి కాబట్టి. కానీ సమస్య ఏంటంటే వాళ్ళు దేశాన్ని ముక్కలు చేయాలని కోరుకునేవాళ్ళు. దేశంలో మతరాజ్యం చేయాలని కోరుకునేటటువంటి వాళ్ళు. పైగా ఇక్కడ రాజకీయాలు జోక్యం చేసుకోవాలని కోరుకునేవాళ్ళు. అదే ప్రమాదం.